శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ వీకెండ్ అయితే వచ్చేసింది. ఈరోజు సాటర్డే అండ్ టైం వచ్చేసి అయితే 7:20 అవుతుంది. చూద్దాం మీరు ఎట్లుంటుంది అనేది వీకెండ్ బిజినెస్. అండ్ నిన్నైతే చాలా ఘోరంగా అయిపోయింది బిజినెస్ అయితే. అంటే మంచిగానే అయింది, అసలు కాదనుకున్నా, అమౌంట్ బిల్లు కాదనుకున్నా. 2 డ్రాప్లతో ఇట్లా తప్పని లేచిపోయింది బిల్ అయితే. మంచిగానే అయింది బిల్లు నిన్న. అండ్ ఈరోజు చూద్దాము. అండ్ ఈరోజు ఒక టార్గెట్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒక 3000 డైలీ మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, ఇట్లా టార్గెట్ ఉంది చేసుకుందాం అనే ఒక తపన ఉంటుంది. టార్గెట్ పెట్టుకొని అయితే చేసుకుందాం బిజినెస్. అండ్ నిన్న 3000 అయింది కదా, 3400 అయింది. అండ్ ఈరోజు ఒక 3500 దాకా అయితే వేద్దాం, టార్గెట్ అయితే పెట్టుకుంటాం. ఇట్లా ఉంది ఐడియా, సూపర్ కదా. 3500 అయితే పెట్టుకొని చేసుకుందాం అనుకో అవుతుంది. అది అయినాకనే ఇంటికి రావాలా, చూద్దాం ఆ టైం ఎట్లుంటుంది అనేది, అవుతుందా కాదనేది. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఆన్లైన్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా. అండ్ టైం వచ్చేసి 7:21 అవుతుంది. సాటర్డే 4 తారీఖు ఈరోజు. వీకెండ్ అయితే వచ్చేసింది, సాటర్డే శనివారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ర్యాపిడో ఆన్ చేసేద్దాం. అప్డేట్ ఇచ్చింది ర్యాపిడో, అప్డేట్ అయితే చేసేద్దాం. చలో ర్యాపిడో అయితే ఆన్ చేసిన. అండ్ నెక్స్ట్ ఓలా. రైట్, ఓలాకి ఆన్ చేసేసిన. 0 కిలోమీటర్ వేస్తా చూడండి. రైట్, 0 కిలోమీటర్గా వేసేసిన. చలో ఇక ఎంత తిరిగినాం, ఎంత అయింది అమౌంట్ అనేది ఈవినింగ్ అనేది చూపిస్తుంది, డ్యూటీ క్లోజ్ చేసినాక. ఓకే మరి బాయ్. వెయిటింగ్ అయితే చేద్దాం బుకింగ్ గురించి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మళ్ళీ అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. నిన్న ఎయిర్పోర్ట్ వచ్చిన, మళ్ళీ ఈరోజు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసిన. నాకు సీరియల్ అయితే తక్కువనే ఉంది. నిన్న అయితే వచ్చినప్పుడే బుకింగ్ పడింది. ఈరోజు అయితే 136 అయితే చూపిస్తుంది సీరియల్. 136 ఉంది. చలో ఇక అంతలోపు అయితే లంచ్ చేసేద్దాం. టైం వచ్చేసి అయితే 11:02 అవుతుంది. అందులోపు లంచ్ చేసేసేద్దాం, ఒక పని అయిపోతుంది. చలో మార్నింగ్ 2 ఇప్పటిదాకా అయితే ఎంత చేసినా నేను చూపిస్తా చూడండి. వెహికల్స్ అయితే తక్కువనే ఉన్నాయి అని చూడండి. వెహికల్స్ అయితే తక్కువనే ఉన్నాయి. మనకి 136 ఇచ్చింది, 134, 136 ఇచ్చింది సీరియల్ నెంబర్ అయితే. తొందరనే పడవచ్చు బుకింగ్ కాకపోతే. అండ్ అంతలోపు అయితే మనం లంచ్ చేద్దాం. టైం వచ్చేసి అయితే 1:48 అవుతుంది. మనకి సీరియల్ చూడండి 136. అండ్ ఇలా వేసింది అమౌంట్ ఎంత వచ్చిందంటే, ఇలా వచ్చేసి 765 అయితే వేసిన. 3 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన, 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఈ చిన్నవి ఉన్నాయి 2. ఇక బుకింగ్స్ అసలుగా లేవు సిటీలో, అట్లానే ఈ చిన్నవి కొట్టేసిన. ఇది 3.4 కిలోమీటర్స్కి 99 ఇచ్చిండు. ఇక తప్పది కొట్టాలా మనకి. అరే మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది ఇక. ఒక్క నిమిషం. ఈరోజు అయితే ఇంటర్నెట్ అయితే ఘోరంగా సదాయిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇంకొకటి చిన్నదే కొట్టిన అనమాట బుకింగ్. 103, ఇది 4 కిలోమీటర్స్. అండ్ లాస్ట్ ఇది ఎయిర్పోర్ట్ ఇది అనమాట. 562. ఇందులో వచ్చేసి 6075 అయితే కొట్టిన, 765 అయితే కొట్టిన. అండ్ ర్యాపిడోలో అయితే ఇందులో అయితే 672 అయితే కొట్టిన. ఇందులో వచ్చేసి 3 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన. ఇందులో 3 కంప్లీట్ చేసిన, అందులో 3 కంప్లీట్ చేసిన. ఇది ఫస్ట్ రైడ్ వచ్చేసి అయితే 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్కి 238 ఇచ్చిండు, 26 లెక్క కట్టించిండు అనమాట ఇది. అండ్ సెకండ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ 237, 18 రూపీస్ లాగా కట్టించిండు. బుకింగ్స్ ఈరోజు అయితే ఎట్లా పడితే అట్లా కొడతానని ఇచ్చినట్టు అలా. ఇది వచ్చేసి 6 కిలోమీటర్స్కి 197 ఇచ్చిండు. ఎందుకంటే బుకింగ్స్ చిన్నది వచ్చినా పెద్ద వచ్చినా టక్కున వెళ్ళిపోతున్నాయి అనమాట, ఉంటలే పోయి అందరు తీసేసి కొట్టేస్తున్నారు అనమాట. నేను చూద్దాము 20 రూపీస్ కిలోమీటర్ లాగా వస్తే కొడదామని చూస్తున్నా, కానీ ఉంచుతలేరు ఎవరు, టక్కున లేపేస్తారు బుకింగ్స్ అని. అది టోటల్ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు ఎంత అయిందంటే, ఇది ఒక
672. అదొక ఇది వచ్చేసి 672 ప్లస్ అదొక 786. 765. ఇది ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎంత అయింది, 1437. ఇక ఈవినింగ్లో ఎంత అవుతుందో చూద్దాం. లాస్ట్ ఇక డ్యూటీ ఎండ్ చేసినప్పుడు ట్రిప్ ఆఫ్ చేసినప్పుడు అప్పుడు చూపిస్తాం మొత్తం టోటల్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్ తిరిగిందని. ఓకే, మరి లంచ్ చేసేద్దాం ఇక మనం అయితే. డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన, ఆఫ్లైన్ అయితే వేసేసిన. టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ 7:30 అయితే అవుతుంది. 7:30 మార్నింగ్ 7:30కి తీసిన, ఇప్పుడు 7:30కి అయితే క్లోజ్ చేసేసిన. అండ్ డ్యూటీ అవర్స్ వచ్చేసి అయితే 12 అవర్స్ అయితే అయింది. అండ్ అమౌంట్ అయితే తక్కువైంది. మార్నింగ్ అయితే మన టార్గెట్ పెట్టుకున్నాం కదా 3,500 అని, 3,500 అయితే కాలేదు. ఇక అన్నీ అయితే అయింది అనుకునేటి వల్ల ఏం కాలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇక ఇంకొకటి ఏంటంటే, మనం ఎయిర్పోర్ట్ పోయినా కదా ఈరోజు. ఎయిర్పోర్ట్ వెళ్ళాక అక్కడ లైవ్ వీడియో పెట్టినా అనమాట. మన దగ్గర హెడ్ బల్బ్స్ వచ్చేసి, కారు బల్బ్స్ వచ్చేసి 2 ఉన్నాయి లైట్లు ఫ్రంట్వి. అందులో ఒకటి ఇద్దామని లైవ్లో ఉన్నాను వీడియో, లైవ్ వీడియో పెట్టింది ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు. అక్కడ ఎవరైనా వస్తే ఇద్దామని, కానీ ఎవరు అలా మిస్ అయ్యారు. నాకు బుకింగ్ కూడా వచ్చేసిన. అండ్ మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ లైవ్ అయితే చేస్తా. అక్కడ అందుబాటులో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోండి. అండ్ చాలా చూపిస్తాడండి అమౌంట్ ఎంత అయింది అనేది. డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే వేసేసిన. టైం చూడండి, టైం ఎంత అవుతుంది అనేది 7:30 అయితే అవుతుంది టైము. అండ్ వచ్చి ఆఫ్లైన్ వేసేసిన కదా. అండ్ అమౌంట్ అయితే వేసేద్దాం. ఎంత అయిందంటే ర్యాపిడోలో వచ్చేసి 1272 అవుతుంది, 1272. ఇందులో వచ్చేసి మనము 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. ఇది అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే 3 చూపించాను కదా మీకు. ఒక్క నిమిషం, ఇది ఆఫ్టర్నూన్ వరకు. అండ్ లాస్ట్ ర్యాపిడో అయితే 2 కొట్టినాయి ఎక్స్ట్రా. ఇది వచ్చేసి మనకి 19 కిలోమీటర్స్ 17 రూపీస్ లాగా వచ్చింది, 339. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ స్టాప్ అనమాట. ఇంటి సైడ్ వచ్చేసిన. ఈ ఇంటి సైడ్ వస్తే కథం, ఇక ఇంటికే పోబుద్ది అయిపోతుంది, కానీ డ్యూటీకి మాత్రం పోబుద్ది కాదు. ఇది వచ్చేసి అయితే 19 రూపీస్ లాగా కట్టించింది మనకి 13 కిలోమీటర్స్కి, 261. ఇది టోటల్ అయితే 5 కొట్టిన 1272 అయితే అయింది ర్యాపిడోలా. అండ్ ఓలా కథకు వస్తే, ఓలాలో అయితే ఘోరంగా ఇస్తుండ్రు రేట్లు అయితే. అందులో ఘోరంగా ఇస్తుండే, ఇంట్లో ఘోరంగానే ఇస్తుండు. ఏదంత లేదు అమౌంట్. ఇందులో వచ్చేసి అయితే 1162 అయితే వేసిన, 1162. ఇందులో వచ్చేసి అయితే ఎన్ని రైడ్స్, 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఎయిర్పోర్ట్ వెళ్ళినాం కదా, అది లాస్ట్ దారితో ఒకటే కొట్టినా. ఇంట్లో అది ఎయిర్పోర్ట్ నుండి వచ్చింది అనమాట. 32 కిలోమీటర్స్కి 446 ఇచ్చిండు. 446 కాదు మనకి ఇచ్చింది అయితే, ఇది 396 అయితే ఇచ్చిండు మనకి. 396 ఇచ్చిండు. ఈ 446 అనేది మనకి 50 రూపాయలు ఇంక్లూడ్ టోల్, మన పైసలు మనకే కల్పిస్తాడు, వాడు బొంగి ఇచ్చేది ఏమి ఉండదు. కానీ ఇది టోటల్ వచ్చింది డ్యూటీ అయితే ఇది ఈరోజు. అండ్ టోటల్ ఎంత అయింది అమౌంట్ అంటే క్యాల్కులేట్ అయితే చేసేద్దాం. అందులోనేమో 162 ఓలాలా, ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి 1272. అంతేనా? ఓకే, ఇది టోటల్ వచ్చేసి అయితే అమౌంట్ అయితే ఇంత అయింది. 2434 అయితే అయింది, 2434 రూపాయలు అయితే అయింది. తక్కువ అయింది. నిన్ననేమో 3400 అయింది, ఈరోజేమో 2400 అయింది. 1000 రూపాయలు డిఫరెంట్ ఉంది నిన్నటికి ఈ రోజుకి అయితే. అండ్ 0 కిలోమీటర్ చేసిన చూపిస్తా కూడా అండి ఎంత తిరిగినాం అనేది. కిలోమీటర్ వచ్చేసి 149 ఇక టోటల్ అయితే 150, 100 మీటర్ తక్కువ, 150 కిలోమీటర్ అయితే తిరిగిన, అంత బిల్ అయితే అయింది. ఓకే, మరి రేపటి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, మరి గుడ్ నైట్ అందరికీ, బాయ్.
ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను ఎవరికి? వాళ్ళకి.